బాగా డెవలప్ చేసినావు, గొప్పగా డెవలప్ చేసినావు. నాగారంకేలి ఇంటికన్నే అనేటువంటి ఊరుకు మధ్యలో ఉన్న వట్టివాగు మీద 6 నెలలలో బ్రిడ్జి కట్టిస్తా, నేను మండల కేంద్రం నెక్కొండకు చక్కగా రోడేస్తా అని చెప్పినావు నువ్వు. సుదర్శన్ అన్న ఆడున్నావు చూపిస్తుర్రా మా పోలీస్ మిత్రులు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, సీసీటీవీలు ఏమన్నా ఉంటే జర చూడు సుదర్శన్ అన్న. అత్తగారు ఊరు నాగారంకేలి అడుగుతున్నా, నెక్కొండకి చక్కగా రోడ్డు ఇంటికన్నే మధ్యలో వాగు మీద బ్రిడ్జి కడితే 9 కిలోమీటర్లు అవుతుండే. కానీ నేను మీ అత్తగారింటికి వద్దామని వస్తే పక్కనున్న మహబూబాబాద్ జిల్లాకెళ్ళి 9 కిలోమీటర్ల జాగల 18 కిలోమీటర్లు తిరిగి వచ్చిన మంచిగున్నదా సుదర్శన్ అన్న? నువ్వు వేసిన కొబ్బరికాయ, నువ్వు కొట్టిన వట్టి వాగు మీద బ్రిడ్జి కాలే కదా. ఇగో గివి తీసుకురా, గివి చూసేందుకు వచ్చినాం. నాగారం ప్రజల కోస వినేందుకు వచ్చినాం తప్ప స్తంభాలకి టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు పోటీలు పడి జెండాలు కట్టేందుకు రాలేదు. నువ్వు జెండాలు ఇప్పమంటే మా జెండాలు మేము ఇప్పుతాం. కానీ నువ్వు నాగారంకి కట్టిస్తా అన్న బ్రిడ్జి మళ్ళా ఓట్ల వరకన్నా నువ్వు కట్టి అన్న మళ్ళీ ఎలక్షన్లో కూడా నేను ఈ నర్సంపేటకు ప్రచారానికి తప్పకుండా వస్తా, ప్రజల కోసం వింటా, ప్రజల పక్షాన నిల్చుంటా. నేనేం నీతో కొట్లాడేందుకు రాలే. నేను రాగానే నువ్వే అడిగినావు, రఘునందన్ ఊర్లు తిరుగు, మా టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చూడు అన్నావు. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే పిసుకాల్సిన అవసరం లేదు. అత్తగారు ఊరికే చేయను నువ్వు. అమ్మకు అన్నం పెట్టినట, పిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడంట. మా సుదర్శన్ రెడ్డి గారి పరిస్థితి కట్లుంది. నాగారంకేలి ఇంటికన్నే ఊరికి పోయే తవ్వల ఆ బ్రిడ్జి కడితే 9 కిలోమీటర్లు అవుతుంది. మండల కేంద్రంకు పోవాలి నాగారంకేలి నెక్కొండకు. నాగారంకేలి నెక్కొండకు అయితేందుకు రోడేసుడు రాలే, పక్క మహబూబాబాద్ జిల్లాలకు వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఇగో ఇది నీ పరిస్థితి అన్న. బాగుంది అభివృద్ధి, టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి. 2014 జూన్ 2 నుంచి నువ్వు చెప్తా ఉన్నావు, మేము వచ్చినాం చేస్తాం, మేము వచ్చినాం చేస్తాం. నేను చెప్తా ఉన్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నాగారం ఇంటికన్నే మధ్యలో మళ్ళా ఎలక్షన్లకి ఓటేసేసరికి నువ్వు వచ్చి బ్రిడ్జి కట్టించి బ్రిడ్జి ఓపెన్ చేపించిపోతే సుదర్శన్ రెడ్డి గారు నువ్వు వేసే ఏ సవాలుకైనా మేము సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది జెండాల పంచాయతీ కాదు. స్తంభాలకు 4 జెండాలు పెట్టుకొని 4 మనుషులు అదిరిచి ఏదో చేస్తామనుకుంటే అది మీ విఘ్నతకు వదిలేస్తా. నేనేమంటలేను, నేను బూతులు తిట్టడానికి రాలే. మీ నాయకుడు ప్రధానమంత్రిని తిట్టినట్టు నేను తిడతలేను. సుదర్శన్ అన్నా అనే అడుగుతున్నా, మీ అత్తగారు ఊరు వాళ్ళ తరఫున అడుగుతున్నా. ఇగో ఇది నాగారం ప్రజల గోస అని చెప్తున్నా. నాగారంలో చెరువు నిండితే మత్తడి దుంకుతుంది, జర్ర వాన ఎక్కువ వస్తే ఆయనతో నీళ్లు మత్తడి రోడ్డు మీదకి వెళ్ళి వస్తే నడవరు అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. పల్లె ప్రజల కష్టాలను తీరుద్దాం, ప్రజల కోసం విందాం తప్ప ఇప్పుడు ఎలక్షన్లు లేవు. ఓట్ల కోసం, సీట్ల కోసం, నోట్ల కోసం మేము దేనికోసం రాలేదు. గరీబు అని గుండె సప్పుడు వినేందుకు వచ్చినాం. వినే ఓపిక ఉంటే నాగారంకి వచ్చి రేపు వచ్చి ఆ శివాలయంకి 20 లక్షలు జమ చేస్తే నేను ఎండోమెంట్కి వెళ్ళి 30 లక్షలు తెచ్చి గుడి కంప్లీట్ చేస్తా అని చెప్పినావు. అన్నక గుడి కట్టు, 4 మంచి పనులు చేయి. జనం దండేసి డబ్బులు కొడతారు, గంతే చేస్తారు. కానీ అనిల్ అనే తమ్ముడు ఈ ఊర్లో చదువుకున్న దళిత బిడ్డ, డిగ్రీ చదువుకున్నాడు. ఏమడిగిండు అనిలు? ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే హుజూరాబాద్ లో దళిత బంధు వచ్చింది కదా, మరి మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మా నాగారంలో మా నర్సంపేటలో అందరికీ దళిత బంధు వస్తుందని అడిగిండు అనిలు. అడిగితే అనిల్ బెదిరిస్తారట, ఇట్లా అడిగితే దళిత బంధు రాదని చెప్తారట. ఎట్లా అడుగుతుందన్న దళిత బంధు? ఇంటికి పంపించొస్తుందా? ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓడగొడుతుందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఉందా ఈ ఊర్లో చెప్పు? భూమి ఒక్క భర్త చచ్చిపోయిన ఆమెకి నువ్వు ఎమ్మెల్యే అయినాక నాగారంలో ఒక్క పింఛన్ ఇస్తే చెప్పు సుదర్శన్ అన్న. నువ్వు వేసే ఏ శిక్షకైనా నేను ఇంకా వారం రోజులు ఉంటా రెడీగా ఉంటా. అంతేగాని 4 పంపించి బెదిరించి రాత్రి పూట వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు ముందుగాల, కాంగ్రెస్ వాళ్ళు వెనకాల. మేము అదే చెప్తున్నాం. రాష్ట్రపతి ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ముంగట పోతే టీఆర్ఎస్ వాళ్ళు వెనకపోయారు. ఇద్దరు కలిసి ఓటేసిర్రు. ఈ జిల్లాలో ఉన్న గిరిజనులు ఆలోచించాలి. బీజేపీ ఓ గిరిజన బిడ్డకు సీట్ ఇస్తే టీఆర్ఎస్ వాళ్ళు గిరిజనులను ఓడగొట్టేందుకు పనిచేసిర్రు. ఎవరు ఏడు దిక్కుంటారో ఒక్కసారి ఆలోచించమని వేడుకుంటూ, వాన పడుతున్నా ఇంత గొప్పగా స్వాగతం పలిచిన మా నాగారం గ్రామ పెద్దలకి, ముఖ్యంగా మా సుదర్శన్ అన్న అత్తగారు ఊరు పెద్దలందరికీ
శిరస్సు ఇలా పోయినాక నువ్వు రేపు రా, మంచిగా కోళ్ళు మేకలు కోసి దావతి పెట్టు, ఊరందరికి దావతి. 3 ముచ్చట్లు చెప్పిపో. ఊరు పక్కనున్న 1500 గిరిజనులు దున్నుకుంటున్నటువంటి భూములకి, పోడు భూములకి పట్టాలు ఇస్తావేమో చెప్పు. శివాలయం ఎప్పటి వరకు కడతావో చెప్పు. ఆ వంటి వాగు మీద కడతా అన్న బ్రిడ్జి ఎప్పటి వరకు కడతావో చెప్పు. ఈ 3 ముచ్చట్లు చెప్పన్నా, నువ్వు ఎప్పుడు వెళ్తే నేను అప్పుడు వస్తా అన్న. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.